స్పిరిచువల్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. పితృదోషం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. పితృదేవతలు ఎవరు? పితృదోష పరిష్కారం గురించి ఈ కార్యక్రమంలో క్లుప్తంగా తెలుసుకుందాం. పితృదేవతలు అంటే అసలు ఎవరు? మరణించిన పెద్దవాళ్ళు కాదు అని మీకు తెలుసా? చాలామంది చనిపోయిన పూర్వీకులనే పితృదేవతలని భావిస్తారు. చాలామందికి ఈ విషయం తెలియదు. పితృదేవతలు అంటే చనిపోయిన మన పూర్వీకులు కాదు. మరి పితృదేవతలు ఎవరంటే మనందరి రాకపోకలను పొందాల్సిన గతుల్ని పొందేలా చూసే దేవత వ్యవస్థయే పితృదేవతలు. వాళ్లనే పితృదేవతలని పిలుస్తారు. మనిషి చనిపోయిన తర్వాత మరో జన్మను ఎత్తడానికి 300 సంవత్సరాలు పడుతుంది. పితృదేవతలు చనిపోయిన తర్వాత పెద్దలకి పెట్టే పిండాలు వాళ్ళకి చేరేటట్లు చేస్తారు. మీ కుటుంబంలో వాళ్ళు చనిపోయిన వెంటనే జన్మించినా కూడా పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. ఏ రూపంలో పుట్టినా సరే, ఎలా పుట్టినా సరే వాళ్ళకి చేరేలా ఈ పితృదేవతలు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అందజేస్తారు. ఒకవేళ కనుక మేకగాను ఆవుగాను ఎవరైనా పుడితే చేసిన పిండ ప్రధానం గడ్డి మొదలై ఆహార పదార్థాల రూపంలో వెళుతుంది. ఇలా పితృదేవతలు సంతోషిస్తారు, మంచి జరిగేలా చూస్తారు. ఒకవేళ కనుక మన పూర్వీకులు చనిపోయి దేవాలయంలో దేవతలుగా ఉంటుంటే పిండాలు అమృత రూపంలో వెళ్తాయి. మరణించిన వాళ్ళు ముక్తిని పొంది ఉత్తమ గతుల్ని పొందినట్లయితే చేసిన పిండ ప్రధానం ఎక్కడికి పోదు. కోరికలు తీరేందుకు అది ఉపయోగపడుతుంది. కాబట్టి చనిపోయిన పూర్వీకులకి పిండ ప్రధానం చేయడం వంటివి చాలా అవసరం. ఇలా పిండ ప్రధానం వంటివి చేయడం వలన పితృదేవతలు సంతోషంగా ఉంటారు. పితృదేవతలు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం. రాబోయే తరాల వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. మన కోరికలు నెరవేరుతాయి. చనిపోయిన తర్వాత మనం పెట్టే పిండాలు పితృదేవతలు చనిపోయిన వాళ్ళకి చేరేటట్లు చేస్తారు. దాంతో వారు సంతోషంగా ఉండడమే కాదు, మనం కూడా సంతోషంగా ఉండవచ్చును. మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులు వంశపారంపర్యంగా అనుభవించడానికి మనం ఎలా హక్కు అర్హత పొందుతామో అలాగే తాతలు తండ్రులు చేసిన పాప పుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి. మన పెద్దలు పుణ్యాలు మంచి పనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది. అలాగే అదే పూర్వీకుల పాపాలు గనక చేసి ఉంటే అది తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, ఏదైనా కానీ వారు చేసిన పాపకర్మలు ఆ వంశ పారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు. మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాము అనే బాధపడేవారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిందే. ముఖ్యమైనది ఒక్కటే, పితృదోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాపకర్మలను చేయకపోయినా కుటుంబ ఇబ్బందులను పాలవుతూ కష్టాలను లోనవుతూ ఉంటుంది. ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు వారి ఆస్తులు పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా ఖచ్చితంగా పంచుకొని తీరవలసిందే. పితృదోషం వల్ల కలిగే పరిణామాలు కొన్ని తెలుసుకుందాం. చిన్నవారు అకాల మరణం పొందడం, శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయి ఆసుపత్రి పాలవడం, అప్పుల పాలవడం, లేని అపనిందలు పాలవడం, మన ప్రమేయం లేకుండా ప్రమాదాలకు గురయ్యే జీవితాంత కర్మలను అనుభవించడం, మన కళ్ళ ముందే మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిసై కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం, ఇలా వీటన్నిటికీ కారణం పితృదోషమే కారణం. దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారమైతే ఈ శ్మశాన నారాయణునే ఆలయాలు. ఈ భారతదేశంలో రెండున్నాయి. ఒకటి కాశీ, 2 పాపనాసి, అలంపురం జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపురంలోని ఈ శ్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ శ్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నందున విషయం ఎవరికీ తెలియదు. అయితే ఈ శ్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. శ్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే పాలన్నతో చేసిన పాయసం, అన్నము, ముద్దపప్పు, నెయ్యి, వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా శ్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారు. ఆ ప్రసాదాన్ని వారింటి పేరు గల వంశస్థులు మాత్రమే స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు. స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి. ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి. లేదంటే వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారిచే చేయించవచ్చును.
అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్ర నది స్నానం చేసి అమ్మవారిని అయ్యేవాళ్లను దర్శనం చేసుకున్న తర్వాత ఈ శ్మశాన నారాయణుడికి సేవించుకొని ఇంకా వేరే చోటికి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి. చూశారు కదండి, పితృదోషం నుండి బయటపడే సులువైన పరిష్కారం. పూర్వీకులని దేవతలని భావిస్తారు, కానీ మనందరి రాకపోకల్ని పొందాల్సిన గతుల్ని పొందేలా చూసే దేవతా వ్యవస్థయే పితృదేవతలు. వాళ్ళని పితృదేవతలని పిలుస్తారు. పితృదేవతల కరుణ కటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.